ఇక బంజారా హిల్స్ నుంచి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. షరీఫ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. షరీఫ్, ఏంటి రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉంది సిటీలో? కరెక్ట్గా ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న టైంలోనే ఎంప్లాయీస్ అందరికీ, బైకర్స్కి బయటికి వచ్చి ఇంటికి వెళ్తున్న వాళ్ళందరికీ కూడా వర్షం ఒక్కసారిగా షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఒకటేసారి భారీ మొత్తంలో వర్షం అయితే పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇటు సిటీ అంతా కూడా అక్కడ ఇక్కడ అని కాదు, సిటీ కంప్లీట్గా ఒక 80% అంతా కూడా సిటీ వర్షం అంతా కూడా కవరప్ చేసిందని చెప్పాలి. ఇటు పటాన్ చెరువు నుంచి మొదలుకొని అటు ఎల్బీ నగర్, నాగోల్ నుంచి మొదలుకొని హైటెక్ సిటీ, సికింద్రాబాద్ ఈ ఏరియా అంతా కూడా వర్షం అయితే పడుతోంది. ఈ ఈవినింగ్ అవర్సు బేసిక్గానే ట్రాఫిక్ ఎక్కువ శాతం ఉంటుంది. బంజారా హిల్స్ ఏరియాలో ట్రాఫిక్ గురించి చెప్పనవసరం లేదు. ఇటు ఐటీ కారిడార్ కావచ్చు, వాళ్ళ మండే వర్కింగ్ డే కావడంతో యాజ్ యూజువల్గానే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షం పడుతున్న కారణంగా అక్కడక్కడ స్లో మూమెంట్గా ట్రాఫిక్ అయితే వెళ్తోంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఉదయమే చెప్పింది, దాదాపు 10 జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పింది. అప్రమత్తంగా ఉండాలి, కొండ చర్యల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని అయితే చెప్పింది. ఇక ప్రైవేట్గా వెదర్ మ్యాన్ని చాలా వరకు నెటిజన్స్ అంతా కూడా ఫాలో అవుతూ ఉంటారు. అతని అప్డేట్స్ చూసుకొని కూడా చాలామంది బయటికి వెళ్ళాలా వద్దా అనేటువంటి విషయాలను కూడా చెప్తారు. ఇప్పుడు వెదర్ వ్యాన్ అప్డేట్ చూసుకుంటే చాలా వరకు వర్షం పడే అవకాశం ఉంది. రానున్న 2 గంటల్లో హైదరాబాద్ మీదుగానే ఈ వర్షం అంతా ఎక్కువ హెవీ టు హెవీ రెయిన్ వస్తుందని చెప్పి అప్డేట్ ఇప్పటికే నెట్లో వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటుంది. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, దాంతోపాటు బల్దియాకి సంబంధించినటువంటి మాన్సూన్ టీమ్స్. వాస్తవానికి గతంలో లాగా ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కూడా ఈ మధ్య లేవు. గత వారం రోజులు క్రితం కురిసినటువంటి భారీ వర్షానికి మనం చూసినాం, ఎక్కడ కూడా ఎక్కువ శాతం వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడ కూడా కనిపించలేదు. ఒకవేళ వాటర్ స్టాగ్నేట్ అయినా కూడా వితిన్ 1 అవర్లో ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ డౌన్ స్టేర్కి వెళ్ళే విధంగా, ఆ వాటర్ని వేరే చోటికి పంపు చేసే విధంగా ఒక మెకానిజాన్ని సిద్ధం చేస్తామనేటువంటి విషయాన్ని శానిటేషన్ సిబ్బంది, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మ్యాన్హోల్ మేనేజ్మెంట్లో భాగంగా ఒక ఎక్సర్సైజ్ని చేశామని చెప్పారు. దాన్ని ఫీడ్బ్యాక్ కూడా సక్సెస్ఫుల్గా వచ్చిందనేటువంటి విషయాన్ని అయితే పూర్తి స్థాయిలో అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రధానంగా చిన్న చినుకు పడితే హైదరాబాద్ రోడ్లన్నీ కూడా కామన్గానే జలమయమవుతాయి. శ్రీనగర్ కాలనీ, లోతట్టు ఏరియా, లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడ ఆ ప్రాంతాల్లో, అదేవిధంగా ఓల్డ్ సిటీకి చెందినటువంటి మరికొన్ని ఏరియాల్లో కూడా ఎక్కువ శాతం వర్షం పడ్డా అదే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ శాతం పడితే ఇంకా పరిస్థితి మరి అధ్వానంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే వర్షం కురుస్తుంది కాబట్టి లోయర్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. ఇక మరో 2 గంటల పాటు ఈ వర్షం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరం ఉంటేనే బయటికి రావాలనేటువంటి విషయాన్ని ప్రతిసారి వర్షం పడ్డప్పుడు విజ్ఞప్తి చేసేటువంటి మాట ఇదే. ఇక ట్రాఫిక్ని కూడా తెలిసిన రూట్లలోనే వెళ్తే బాగుంటుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్తో ప్రకారం చూసుకుంటే కనుక అక్కడ ఒకానొక దశలో ఆ మ్యాన్ హోల్స్ కూడా పేరుకుపోయినటువంటి చెత్త చెదారంతో ఒక్కొక్కసారి ప్రెషర్ ఎక్కువై అనుకోకుండానే అన్వయంగా ఓపెన్ అవుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా అనుకోకుండా జరుగుతాయి. కాబట్టి తెలిసిన రూట్లోనే వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళేటువంటి రోడ్డు కనుక బ్లాక్ అయిపోతే అక్కడే ఆగాలి తప్ప వేరే ఆల్టర్నేట్ మార్గం పైన కనీసం కమాండ్ ఉంటేనే వెళ్ళాలనేటువంటి విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు ప్రతిసారి చెప్తారు. ఇక ఓఆర్ఆర్ వైపు ప్రయాణించేటువంటి 4-వీలర్ వెహికలర్స్కి కూడా ప్రతిసారి చెప్తూ ఉంటారు, వర్షం పడ్డప్పుడు అతి జాగ్రత్తగా వెళ్ళాలి, బండి కూడా చాలా కండిషన్గా ఉండే విధంగా, ఒకవేళ మిర్రర్ పైన వర్షం నీరు పడితే కనుక ఆ ఏసీకి సంబంధించినటువంటి కండిషన్ కావచ్చు అవన్నీ కూడా ఉండేలాగా చూసుకోవాలనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు ట్విట్టర్ హ్యాండ్లర్ ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ఒక మెసేజ్ ఓరియంటెడ్ లాగా పాస్ చేస్తూ ఉంటారు. సో ఓఆర్ఆర్ పైన వెళ్ళేటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు. దాదాపు వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం ఉదయమే కొన్ని ఏరియాలను కూడా చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం పడేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా చెప్పింది. ఒకసారి ఆ డిస్టిక్ వైజ్ చూస్తే కనుక ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, జనగాం, మహబూబాబాద్ ఈ
ఏరియాల్లో మాత్రం ఎక్కువ శాతం వర్షపాతం నమోదవుతుందనే విషయాన్ని ఉదయమే వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రజానీకం మరింతగా అప్రమత్తం ఉండాలి. అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా అలర్ట్గా ఉండాలనేటువంటి విషయాన్ని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ గురించి చూసుకుంటే ఐటీ కారిడార్లో యాజ్ యూజువల్గానే ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఈ టైం కావడంతో మండే కావడము వర్కింగ్ డే కావడము అందరికీ కూడా ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు రిటర్న్. కాబట్టి ట్రాఫిక్ అక్కడక్కడ జామ్ ప్యాకే ఉంది. ఇటు హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో అది ఎప్పుడు స్లో మూమెంట్గా ఉంటుంది. ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి మరింత స్లోగా ట్రాఫిక్ అనేది మూవ్ అవుతున్నట్లుగా కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ప్రతిసారి ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఎక్కడ మేజర్గా ట్రాఫిక్ సమస్యగా ఉంది, ఎక్కడ ఆగిపోవాలి, సమయాన్ని చూసుకొని బయటికి రావాలనేటువంటి విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటారు. నెటిజన్స్ అందరినీ కూడా అప్రమత్తం చేస్తుంటారు. కాబట్టి దాన్ని ఫాలో అవుతూ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ కూడా సేఫ్గా జర్నీ డెస్టినేషన్కి వెళ్ళాలనేటువంటి విషయాన్ని అయితే ప్రతిసారి కూడా చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ సమయం 7 దాటిపోతుంది కాబట్టి మళ్ళీ 9:30-10 గంటల ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్స్ కూడా వస్తాయి. కాబట్టి అవుట్స్కట్లో ఉన్నటువంటి ఏరియాల్లో మరింత ట్రాఫిక్ సమస్యగా తీవ్రతరం అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక వాతావరణ శాఖ చెప్తుంది ఏంటంటే ఇంకా రానున్న 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రోడ్లపైకి రావాలనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒకవేళ పెద్దగా వర్షం ఏమైనా కురిస్తే వెళ్ళేటువంటి ప్రయాణాన్ని 1 గంట లేదంటే 2 గంటలు వాయిదా వేసుకుంటే ప్రాబ్లమే ఉండదు అనేటువంటి విషయాన్ని అయితే వాతావరణ శాఖ పోలీసులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే వర్షం దాదాపు 20 నిమిషాల నుంచి కూడా దంచి కొడుతుంది. ఇందాక చెప్పిన దాని ప్రకారం ఆ పటాన్చర్ నుంచి ఎల్బీ నగర్, నాగోల్ నుంచి ఇటు హైటెక్ సిటీ వరకు అంతా కూడా దాదాపు 80% వర్షం అంతా కూడా సిటీని కవరప్ చేసింది. సో ఇంకా వర్షం పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అలర్ట్గా ఉండాలనేటువంటి విషయాన్ని అయితే సంబంధించినటువంటి అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నారు. నగరంలో మరోసారి వర్షం పడుతోంది. సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు ఏరియాస్లో ఏకధాటిగా వానక పడుతోంది. సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, బంజారా హిల్స్, కుకట్పల్లి, ఎస్ఆర్ నగర్, అబిడ్స్, కోటి, నారాయణగూడలో వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నాగోల్, అల్కాపురి దగ్గర భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు నీళ్లు చేరి ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. మలక్పేట్, దిల్సుఖ్ నగర్, సైదాబాద్, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో వర్షానికి రోడ్లపై వరద నీరు చేరింది. సికింద్రాబాద్ ఏరియాలోనూ వర్షం కురుస్తోంది. కుకట్పల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, మూసాపేట్, బోరబండలో పలు ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది.